నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ, కాంగ్రెస్లో చేరే అంశంపై చర్చ. కర్నూలు జిల్లా జగన్ బస్సు యాత్ర, ఎమ్మిగనూరులో సీఎం బహిరంగ సభ. రేపటి నుంచి పవన్ ఎన్నికల ప్రచారం, పిఠాపురం నుంచి ప్రచారానికి శ్రీకారం. G20 సదస్సులో ఏఐ టెక్నాలజీ వినియోగించుకున్నాం, డిజిటల్ రంగంలో భారత్ చాలా మార్పులు తీసుకొచ్చిందన్న మోదీ. నేడు బెంగళూరు వర్సెస్ కోల్కతా, బెంగళూరు వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవే వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. ఓ క్యాబ్ నేషనల్ హైవే నుంచి జారి 300 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. జాతీయ రహదారిపై రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో ఓ ప్యాసింజర్ టాక్సీ లోయలో పడిపోయింది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్యూఆర్టీ బృందాలు రాంబన్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక మంచు వర్షాల వల్ల కొండ చర్యలు, మట్టి నేషనల్ హైవేపై పడుతున్నాయి. మంచు కారణంగా సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైవే వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. ఓ క్యాబ్ నేషనల్ హైవే నుంచి జారి 300 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. జాతీయ రహదారిపై రాంబన్ ప్రాంతంలోని బ్యాటరీ చష్మా సమీపంలో ఓ ప్యాసింజర్ టాక్సీ లోయలో పడిపోయింది. వెంటనే ఎస్డీఆర్ఎఫ్, సివిల్ క్యూఆర్టీ బృందాలు రాంబన్ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మంచు వర్షాల వల్ల కొండ చర్యలు, మట్టి నేషనల్ హైవేపై పడుతున్నాయి. మంచు కారణంగా సహాయక కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోంది.
రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ మీద షాక్ తగులుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పార్టీని వీడుతూ ఉండగా తాజాగా బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తూ ఉండడం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని కేసీఆర్, బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించమని ఆమె లేఖలో స్పష్టం చేశారు. ఇక 3 రోజుల క్రితమే కావ్య హైదరాబాద్ లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి తనను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంతలోనే బరి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. వరంగల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా కావ్య లేదా కడియం శ్రీహరిని నిలిపే అవకాశం ఉందని సమాచారం. కావ్యను అభ్యర్థిగా నిర్ణయిస్తే శ్రీహరిని కాంగ్రెస్ లో చేర్చుకొని రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యాడు. సీఎం నివాసానికి వచ్చిన ఆయన పార్టీ మారే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. ఇప్పటికే హస్తం గూటికి చేరుతున్నట్లు కేకే ప్రకటించారు. ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రైట్ ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
సీఎం నివాసానికి వచ్చిన ఆయన పార్టీ మారే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిస్తున్నారు. ఇప్పటికే హస్తం గూటికి చేరుతున్నట్లు కేకే ప్రకటించారు. ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం మనం. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన కేశవరావు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. సీఎం నివాసానికి వచ్చిన ఆయన పార్టీ మారే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించారు. ఇప్పటికే హస్తం గూటికి చేరుతున్నట్లు కేకే ప్రకటించారు. ఆయన కుమార్తె మేయర్ విజయలక్ష్మి రేపు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్లో అందిస్తారు. విశాల్, చెప్పండి, బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు కేశవరావు తెలియజేశారు అండ్ అలానే రేవంత్ రెడ్డితో ఆయన భేటీ అయ్యారు. దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ తెలంగాణలో ఇక్కడ కూడా రాజకీయ ప్రచారాలు కనిపించట్లేదు. కేవలం రాజకీయ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ చేరికలు మాత్రం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు కొత్తగా అదేవిధంగా కౌన్సిలర్లు ఇతర నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే దానం నాగేందర్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ సందర్భంలోనే నిన్న మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మాజీ సీనియర్ నాయకులుగా ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ్యుగా ఉన్న ఎంపీ కేశవరావు పార్టీలో చేరుతున్నట్టు కూడా మనకి నిన్న మీడియా సమావేశంలో చేశారు. ఇక ఈ రోజు ఉదయం సీఎం తోటి తన నివాసంలో కేశవరావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లోకి తర్వాత జరగబోయే పరిణామాలు, అదేవిధంగా ప్రచారం, అదేవిధంగా ఏమైనా సమస్యలు చేరిన తర్వాత ఇంకా పార్టీ సద్వినియోగించాల్సి ఉంటాయా, మైనస్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ కేశవరావు మధ్య చర్చలు జరిగాయి. ఇక కొద్దిసేపటి క్రితమే ఎంపీ కేశవరావు దాదాపు అరగంట పాటు సీఎం మీడియా తోటి మాట్లాడాలని కోరినప్పటికీ మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఇక ఇప్పటికే హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో రేపు జాయిన్ అవుతున్నట్టు కూడా జోరుగా ప్రచారం కొనసాగుతోంది. ఇక సోనియా గాంధీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధినాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ కూడా మన ఎంపీ కేశవరావు చేరుతారంటూ కూడా మనకి సమాచారం అందింది. తుక్కు కూడా బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఎంపీ కేశవరావు జాయిన్ అవుతారంటూ కూడా మనకి సమాచారం అయితే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఒక కోలాహల వాతావరణం నెలకొంది. కొత్తగా ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించిన తర్వాత వారందరూ కూడా ఎంపీ అభ్యర్థులు అందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన జీవన్ రెడ్డి తన నియోజకవర్గ కార్యకర్తలతోటి సీఎం తిరుగుతున్నారు. ఇక విడుదలకి ఎక్కడ కూడా మనకి చిత్రాలు కనబడట్లేదు, కానీ కేవలం రాజకీయ చేరికలే కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోకి, అదేవిధంగా కొంతమంది బీజేపీలోకి ఎక్కువగా జాయిన్ అవుతున్నారు. ఇక ఈ చేరికలను ఉద్దేశించి కూడా విరుచుకుపడుతున్నాయి. అధికారం ఉన్నంత వరకు కూడా పార్టీలో ఉండి పార్టీ ఇచ్చిన పదవులను అనుభవించి ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత
ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీలోకి వెళ్తున్న వాళ్ళని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి కేటీఆర్ బీహార్లు అనే ఒక పదాన్ని కూడా వాడడం జరిగింది. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు, రాబోయే రోజుల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారంటూ కూడా కేటీఆర్ కొద్దిసేపటి క్రితం సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం జరిగింది. ఈ ప్రతిపక్ష పార్టీలందరూ సంబంధించిన బీఆర్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విశాల్. రైట్, ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మునిపెన్నడూ లేని ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేకే కడియం కుటుంబాలతో పాటు మాజీ మంత్రి అల్లోలా ఇంద్రకరణ్ రెడ్డి, ఇంకొంతమంది సైతం కాంగ్రెస్ లో చేరవచ్చనే సంకేతాలు స్పష్టంగా అందుతున్నాయి. ఈ తరుణంలో పార్టీ మారుతున్న నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్లు చేశారు. ఇక అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ ఒంటరిగా బయలుదేరి లక్షల మంది సైన్యంతో సాధించారని కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నిటినీ ఛేదించారని తెలిపారు. అలాంటి ధీరుడిని కొన్ని కుప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని కేటీఆర్ తన సందేశంలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేత విజయ్ భాస్కర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. దూరమేదానికి కారణం నువ్వే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో పెద్దలు విజయరామారావు గారు అయితేనేమి, డాక్టర్ పరమేష్ గారు అయితేనేమి, అంతకుముందు ఉన్నాడు దుమ్మడి సాంబయ్య గారు అయితేనేమి, మొన్నటికి మొన్న పశు దయాకర్ అయితేనేమి, ఆరూరి రమేష్ అయితేనేమి, నీ కోసము నీకు పదవి చేపట్టాలని చెప్పి, నీకు పదవి కట్టబెట్టాలని చెప్పి ఆనాటి పెద్దలు ఉద్యమ నేత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని కూడా ఆత్మీయ సోదరులు డాక్టర్ రాజయ్య గారిని ఒప్పించి మెప్పించి నీకోసము గన్పూర్ సిట్టింగ్ సీట్ను కూడా త్యాగం చేసి ఈరోజు నీకు ఎమ్మెల్యే గిరి ఇప్పించడం జరిగింది. ఇదే కాకుండా
ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పార్టీ నాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేస్తూ నేనేదో పెద్ద నీతి నిజాయితీ నిస్వార్థ పరుణని చెప్పి నీ బిడ్డ కోసము బ్లాక్మెయిల్ చేసి అధిష్టానాన్ని కూడా మేమందరం కూడా ఒప్పించి మెప్పించి ఏదో సీనియర్ నాయకుడు అని చెప్పి మీ బిడ్డ అభ్యర్థిత్వాన్ని కూడా ఖరారు చేసి వారి గెలుపు కోసం గత కొన్ని రోజుల నుంచి నీ పైన వ్యతిరేకంగా అనేక వర్గాలు అనేక సంఘాలు అనేక వ్యక్తులు దళిత సంఘాలు కూడా నీ అభ్యర్థిత్వాన్ని నీ బిడ్డ అభ్యర్థిత్వం వ్యతిరేకించిన ఒక గులాబీ సైనికునిగా ఆ పార్టీ పటిష్టత కోసము పార్టీ ఆదేశం మేరకు అందరితోని మాట్లాడి వారందరినీ కూడా ఒప్పించి మెప్పించే క్రమంలో నువ్వు ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని నువ్వు కాంగ్రెస్ పార్టీతోని కుమ్మక్కై ఈరోజు కుట్రలు చేసి హాల్ చిన్నగా అయింది, మంది ఎక్కువైన ఒక ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.